మిల్క్ షేక్ మత్తు ముఠాల నయాదందా పొడిగా మార్చి విక్రయం. గంజాయిని మిల్క్ షేక్, గంజాయి చాక్లెట్ చూసినాం మనం. గంజాయి చాక్లెట్ స్కూల్ పిల్లలకు అమ్ముతున్నారు. దారుణం. హైదరాబాద్ శివార్లలో ఇప్పుడు గంజాయి మిల్క్ షేక్ వచ్చిందట. పౌడర్గా చేసి దాన్ని విక్రయిస్తున్నారట. గంజాయి విక్రేతలు కొత్త పందా అనుసరిస్తున్నారు. హ్యాష్ ఆయిల్ చాక్లెట్గా మార్చి విక్రయించడం పాత ట్రెండ్. ఇప్పుడు గంజాయి పొడిగా చేసి విక్రయిస్తున్నారు. టిఎస్ న్యాబ్తో పాటు ఎస్ఓటి టాస్క్ ఫోర్స్ ప్రత్యేక విభాగాలు హైదరాబాద్ నగరంలో ఎప్పటికప్పుడు మత్తు ముఠాలు ఆట కట్టిస్తున్నాయి. వారి బారి నుంచి తప్పించుకునేందుకు స్మగ్లర్లు కొత్త దారుల్లో నగరానికి గంజాయి తీసుకొస్తున్నారు. తాజాగా జగదగిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక కిరాణా దుకాణంలో హైదరాబాద్ ఎస్ఓటి పోలీసులు గంజాయి పొడిని స్వాధీనం చేసుకున్నారు. ఆ పొడిని పాలల్లో కలిపి తాగుతారని ఆ దుకాణం యజమాని తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో ఐస్ క్రీములపై హ్యాష్ ఆయిల్ చల్లి విక్రయిస్తున్నారు. ఇటీవల కాలంలో ఇది మిల్క్ షేక్ లేక పొడి చేసి వాడు అమ్ముతుండట. పాలల్లో కలిపి, లస్సీలో పాలల్లో కలిపి మిల్క్ షేక్ అని ఇస్తారు దాన్ని. దాంట్లో గంజాయి కలుపుతారు. అంటే రకరకాల పద్ధతులలో, అంటే పోలీసులు పట్టుకుంటున్నారు కాబట్టి దాన్ని మార్చి వేరే రకంగా చాక్లెట్ రూపంలో హ్యాష్ ఏదో ఐస్ క్రీమ్ పైన హ్యాష్ లెక్క వేస్తారట. దాని రూపంలో ఒక పొడి చల్లినట్టుగా ఇప్పుడు మిల్క్ షేక్ రూపంలో కూడా వచ్చింది. ఎంత దారుణమైన పరిస్థితి అంటే ప్రజలు కూడా చైతన్యం కావాలి. ప్రజలు మనం బయట ఏది తింటున్నా పరిశీలించాలి. అవసరమైతే డౌట్ వస్తే దానికి సంబంధించిన పోలీస్ అధికారుల, ఫుడ్ సేఫ్టీ అధికారులు వాళ్ళకి సమాచారం ఇవ్వాలి. ఎందుకంటే హైదరాబాద్ లాంటి నగరంలో ఇట్లాంటి ఘాటానికి అవకాశం ఎక్కువ ఉంది. ఎక్కువ జనాభా ఉన్నారు, మోసపోయే అవకాశం ఉంది, మోసం చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఇక్కడ. కాబట్టి గమనించుకోవాలి. గంజాయి చాక్లెట్లు అమ్ముతున్నారు. పిల్లలకి మనం బయట ఏం చాక్లెట్లు కొనిస్తున్నాం అనేది కూడా పేరెంట్స్ గమనించాలి. పిల్లలు ఎక్కడెక్కడ కొనుక్కుంటున్నారు, ఏ షాపులలో కొనుక్కుంటున్నారు, వాళ్ళు ఆ చాక్లెట్ తిన్న తర్వాత ఎట్లా ప్రవర్తిస్తున్నారు అనేది కూడా మనం గమనించుకోవాలి. వింతగా ఏమైనా ప్రవర్తిస్తున్నారా, వెంటనే డౌట్ వస్తే ఇమీడియట్గా మనం ఆ సంబంధిత అధికారులతో మాట్లాడాలి, ఇచ్చేయాలి. అట్లయితే అరికట్టడానికి ఉంటుంది తప్ప, ఎందుకంటే అచ్చం పోలీసులే చేయాలంటే కూడా చేయలేరు. ప్రజలు కూడా కొంత కోఆపరేషన్, ప్రజలు చైతన్యం కావాలి.